యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా నా శుభాలు నా వందనాలు తెలియపరుస్తున్నా. చదవబడిన దేవుని వాక్యములు గమనించినట్లయితే త్రితం తర్వాతి 9వ ఆదివారం కొరకు ఏర్పరిచిన లేఖన భాగంలో ఇది నా అంశ భాగము మోషే కర్ర. ఇది నా అంశ భాగము మోషే కర్ర. నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూసినట్లయితే సీను అరణ్య ప్రాంతం నుంచి బయలుదేరి రెఫదీము ప్రాంతంలో వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు నీళ్ళు లేవు. మోషే మీద సనుగొంచి ఉన్నారు. కొద్ది దినాలైతే మోషే మీద సనుగొంచి ఒక రాళ్ళు వేసి అతను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు నీకు ఇవ్వబడిన కర్రను తీసుకుని ఆ రాయిని కొట్టుము, దానిలోంచి నీళ్లు వస్తాయి. హోరేబ్ అనే కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నీవు కొట్టినప్పుడు ఆ నీళ్లు ఆ రాయిలో నుంచి వస్తాయని దేవుడు ఆజ్ఞాపించా. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వేం చేస్తున్నావో ఆ కార్యక్రమాన్ని పెద్దలు చూడాలి. ప్రజలు కాదు, పెద్దలు చూడాలి. నువ్వు చేసే మహత్కారాన్ని, నువ్వు చేసే విషయం ఎవరైతే ఉందో పెద్దలు చూడాలి. కాబట్టి ఇశ్రాయేలు పెద్దలు ఎదుట ఈ గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఆడుకుంటున్న విషయాన్ని మనం గమనించాలి. పత్రిక బాట మనం గమనించినట్లయితే విచారించబడేందుకు పౌలుని తీసుకెళ్తూ ఉన్నారు. కైసరేలో రోమాధికారి అయిన ఫెలిక్స్ అధిపతి లైసియా లేఖ ద్వారా పౌలుని విడిచిపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. కానీ ఫెలిక్స్ తెలుసు, నాకేదో లాభసాటి కొరకు ఏదో డబ్బులు ఇస్తారని ఆలోచన చేసి ఫెలిక్స్ ధనాన్ని ఆశిస్తూ మాట్లాడుతున్నాడు. ఫెలిక్స్ అధిపతి మాత్రమే కాదు, దుర్నీతిపరుడు, పెరాసపరుడు, ఆశకు మితం లేదనే విషయాన్ని జ్ఞాపం చేస్తోంది. స్వాత పాఠం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం అందించిన తర్వాత ప్రజలందరూ కూడా 5 రొట్టెలు 2 చేపలు వారికి తృప్తికరంగా ఆహారం పంచిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆయన ప్రార్థన చేయడానికి కొండ దగ్గరికి వెళ్ళారు. శిష్యులు అద్దరికి వెళ్ళిపోయారు. అద్దరికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రార్థన చేసుకుని ఆయన కూడా సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తే వారు దయ్యమని భూతమని భయపడ్డారు శిష్యులు. ప్రభు అన్నాడు, నేనే. వారు గుర్తుపట్టారు, యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టారు. వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వైతే నేను నడిచి వస్తాను. పేతురు చాలా సంతోషకరమైన విషయాన్ని జ్ఞాపం చేశాడు. యేసుక్రీస్తు వారు కాదని భూతం అనుకుని భయపడిన శిష్యులు లేకపోతే పేతురు ఇప్పుడు ఏమన్నాడు, ప్రభువా నువ్వైతే నేను నడిచి వస్తానంటే ప్రభు రమ్మన్నాడు. ప్రభు రామన్నప్పుడు నడుస్తూ ఉన్నాడు. 1-2 అడుగులేయంగానే నీళ్లు కనిపించినాయి. పక్కన చూస్తే గాలి దుమారం అంతా కూడా వచ్చింది. గాలి వాటి మంది వచ్చినప్పుడు అతను ఇంకా ఉండలేకపోయాడు. ఎందుకంటే భయపడ్డాడు. భయపడి ఏమంటున్నాడంటే ఆయన నీళ్ళలో దిగిపోవడానికి ఆస్కారం ఉంది. వెంటనే ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నానంటే యేసయ్య అతను చెయ్యి ఇచ్చి అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి,
అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడితే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మత్తయి సువార్త దాదాపుగా ఈ సునాటి సువార్తలో అల్ప విశ్వాసం బట్టి, అల్ప విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడితివి, నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు, నీతో ఉన్నాను, నీ భారం నేను కాదా అని దేవుడు మాట్లాడుతుంటే ఆయన మునిగిపోతున్నప్పుడు యేసయ్య అతను చేపట్టుకుని లేవనెత్తి మళ్ళా పడవలో ఆయన కూర్చున్నాడనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇది నా అంశభాగము మోషే కర్ర. నిర్గమాకాండం 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకొని ప్రజల ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టినా నీ కర్రను చేతపట్టుకుని పొమ్ము, నీవు నదిని కొట్టినా నీ కర్రను చేతపట్టుకుని పొమ్ము. ఇది అంశభాగము మోషే కర్ర. మోషే జీవితంలో 120 సంవత్సరాలు, మరి 40 సంవత్సరాలు ఫరో యొక్క కుటుంబ జీవితంలో ఆయన జీవించాడు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో జీవించాడు. మరొక 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించడంలో ఆయన బహు తొందరగా దేవుని యొక్క సన్నిధిలో పనిచేస్తున్నాడు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయంలో నీ చేతిలో ఉన్న ఆయుధం ఏంటి అంటే మోషే అన్నాడు, అయ్యా నా కర్ర. ఇశ్రాయేలు నడిపించడానికి 10 అద్భుత కార్యాలు చేశా, 10 మహత్కార్యం చేశా. ఇదిగో నీ కర్ర అయితే ఆ కర్రను నీ చేతి వదిలిపెట్టు. ఏమైందండి? పాము అయింది. ఇది నీ కర్రే, కానీ పాముగా చేశాడు దేవుడు. ఫరో రాజు ఎదిరిపోతున్నాడు. మంత్రజ్ఞుల్ని లేకపోతే శాస్త్ర పండితులను తీసుకొచ్చాడు, కానీ ఈ కర్ర ఏం చేస్తాడంటే ఆ పాములన్నీ కూడా తినేస్తుంది. ఇది ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. మోషే కర్రతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేను ప్రశ్నిస్తున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏంటి? అయా నా చేతిలో ఉన్నది కర్ర. ఎందుకంటే దేవుని యొక్క స్వరం పడింది. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆ హోరేబు కొండ దగ్గర దేవుని యొక్క స్వరం పడినప్పుడు ఆయన చెప్పులున్న నువ్వు విడిచిపెట్టి ఇది పరిశుద్ధ స్థలం అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే దేవుడను, నేనే యెహోవాను, నేనే దేవుడను. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆయనతో ఉన్నవాడు, నేను ఉన్నవాడు నా అనువాడునై ఉన్నాను, నేను ఉన్నాను అనువాడునై ఉన్నాను. కాబట్టి ఈ యొక్క జనాంగాన్ని నడిపించడానికి నీకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపం చేశా. దేవుడు వాడుకున్న కొన్ని ఆయుధాలు మనం చూద్దాం. దేవుడు వాడుకున్న ఆయుధాలు ఏంటంటే మోషే చేతిలో కర్ర, దావీదు చేతిలో వడిశాల, మిద్యాను దేశంలో చేతిలో కొండ దివిటి ఉంది, సంసన్ చేతిలో దవడెముక, ప్రవక్త భార్య ఇంట్లో కుండ ఉంది, చిన్న బాలుని చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అద్భుతగారు ఆశ్చర్యకారం చేసేవాడు యేసు క్రీస్తు వారైతే ఇవన్నీ కూడా అద్భుతాలే. దేవుడు ఉదయకాశంలో మీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారాలు మనకి ఊహ అనిపించు కాబట్టి దేవుడు చేసే కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు మోషే కాదు, క్రైస్తవ జనాంగానికి ఈ దినాన దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే యెషయాగ్రంథం 61వ వచనంలో ప్రభువుకు యెహోవాకు ఆత్మ నా మీద వచ్చినది, బేదలు స్వాదపడించకే ఆయనను అభిషేకించను, నలిగిన వారిని విడుదల ప్రకటించడానికి దేవుడు నన్ను హెచ్చించారనే విషయాన్ని హితవత్సరాన్ని మేనిఫెస్టోలో దేవుడు మనకిచ్చాడు వాగ్దానం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక వాగ్దానం దేవుడు స్థిరపరిచాడు. ఆయన లోకానికి వచ్చిన విధానాన్ని, ఈ లోకాన్ని దేవుడు కార్యం చేసే విధానాన్ని ఆయన ముందుగానే నేర్పించాడు. ఇది మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు ఒక ఆయుధం ఉంది, అదేంటంటే చేతికర్ర. ఈ ఉదయకాశంలో 5 ఆత్మీయ విషయాలు మీ ముందు పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాం.
5 ఆత్మీయ విషయాలు. ఒకటి, అద్భుతం చేయకర్ర. నిర్గమాకాండము 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 17వ వచనాన్ని. ఈ కర్రను చేదబట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవాలని చెప్పాను. అది కర్రే, అది ఒక ఆయుధం మాత్రమే మోషేకు, కానీ దాని ద్వారా అద్భుత కార్యం చేయాలి. అద్భుతం చేయ కర్ర అంటే దేవుడు ఎంతకు వాడుకున్నాడనే విషయాన్ని గమనించాలంటే దేవుని యొక్క రూపంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడే ఆ కర్రను ప్రతిష్ఠించాడు. ఈ కర్ర చేదబట్టుకొని దానిలో సూచక్రియం చేయాలి, దాంట్లో మహత్కార్యం చేయాలి. ఈ కర్రతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, అందుకు అతడు కర్ర అనెను, అప్పుడు ఆ నేల దాన్ని పడవేయము. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకునగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకునగా అది చేతిలో కర్ర ఆయను. ఇంకోసారి అన్నాడు, అయ్యా నీ చేతిని ఆ హృదయం మీద పెట్టుకో. హృదయం మీద పెట్టుకుంటే హృదయం దగ్గర పెట్టుకుంటే కుష్ఠవ్యాధి అయిపోయింది. మోషే ఆశ్చర్యపోతున్నాడు. దేవుని కార్యాలు ఈ లోకంలో ఏది కూడా అద్భుతం కార్యము ఆశ్చర్యకార్యం జరుగుతున్నాయి కాబట్టి నేనేంటి మానవునిగా ఉన్నానని ఆలోచన చేస్తున్నాడు మోషే. చూడండి 6వ వచనం చూసినట్లయితే, మరి యెహోవా నీ చెయ్యిని రొమ్మునుంచుకొని మనగా అతడు తన చెయ్యి రొమ్మునుంచుకుని దాని వెలుపలు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టి గలదై హిమం వలె తెల్లగా ఆయను. మోషేకు ఆశ్చర్యం వేస్తుంది. కింద పడేస్తే పామైంది. హృదయం దగ్గర పెట్టుకోమన్నాడు దేవుడు. హృదయం దగ్గర పెట్టుకుంటే కుష్టి వ్యాధి అయింది, హిమం వలె తెల్లగా అయిపోయింది. మళ్ళీ అన్నాడు, అయ్యా మళ్ళా తిరిగి పెట్టుకో. మోషేకు దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా ఆశ్చర్యకార్యానికి రుజువుపరుస్తూ ఉన్నాయి. మొదటి పడవేసినప్పుడు ఫరో దగ్గర సూచకార్యం చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అద్భుత కార్యం చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా దేవుని యొక్క ప్రజలుగా వీరు ఉన్నారు, దేవుని ప్రజలుగా ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే నేను నీ పక్షంగా యుద్ధం ఆడుతూ ఉన్నాను. నేను నీ పక్షంగా యుద్ధం ఆడుతూ ఉన్నాను. ఎలా యుద్ధం ఆడుతున్నానంటే దేవుని పక్షంగా యుద్ధం ఆడేవాడు దేవుడు. ప్రభు వాగ్దానం చేశాడు సువార్తలో. లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఇదిగో పాములను తేలును తొక్కుటకు శత్రువును బలవంతుడి మీదను దాని అధికారం అధికరించినాడు. ఏ హాని మీకు కలుగదు. దేవుని ఎరగని ప్రజలకి హాని కలుగుతుంది, కానీ దేవుని ఎరిగిన వారికి ఎలాంటి హానికి జరగదనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్న సువార్త పాఠంలో. ఆనాడు దేవుడు అద్భుత కార్యం చేశా. దాదాపుగా 10 మిరకల్స్ జరిగినాయి. 10 మిరకల్స్లో కొన్ని ఆయన ఒక ఆయుధంగా ఉన్నాయి. కర్ర దేవుడు చిగురించాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇదిగో నేను ఫరోకు దేవుడినై ఉన్నాను కాబట్టి నువ్వు వెళ్ళి నా మాటలు నువ్వు చెప్పాలి. ఫరోకు దేవుడు ఎవరైతే ఉన్నారో మోషే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మోషే నువ్వు వెళ్ళి ఈ మాటలు చెప్పాలి. నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మోషేకు దేవుడినై ఉన్నాను. నువ్వు వెళ్ళి అక్కడ దేవుని మాటలు ఏదైతే ఉన్నాయో నా పక్షంగా నువ్వు ప్రకటన చేయాలి. నా పక్షంగా నువ్వు దేవుని కొరకు మొరపెట్టాలి. నా పక్షంగా ఈ జనాంగాన్ని నడిపించాలి. 40 సంవత్సరాలు ఎలాంటి నిరాశ నిస్పృహ లేకుండా ఆ జనాంగాన్ని నడిపించారు. ఎందుకంటే వారు అంటున్నారు మోషే మీద చిరగపడుతున్నాను. చాలాసార్లు మోషే మీద చిరగపడ్డారు, సనుక్కున్నారు. అయినా సరే మోషే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఈ ప్రజలను రక్షించు, ఈ ప్రజలను నువ్వు ఎలాగైనా రక్షించాలనే విషయాన్ని జ్ఞాపం చేశా. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. రాజులు ఇచ్చా, ప్రధానులు ఇచ్చా, దేవుని యొక్క సాక్షిగా నిలబడటానికి దేవుడు ఎన్నుకున్నాడు. పౌలు దేవుని యొక్క నామం పేరట తెలుసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, గమలీయేలు చెబుతున్నాడు, అయ్యా
ఇతడు నీ జనాంగాన్ని శోధిస్తున్నాడు, నీ జనాంగాన్ని హింసిస్తున్నాడు. ప్రభు చెబుతున్నాడు, ఇతడు ప్రధాన ఎదులుటను రాజులుట నా సాక్షిగా ఉండాలి, నా నామపేట ప్రచారం చేయాలి. కాబట్టి అతని కొరకు ప్రార్థన చేయి, అతని కొరకు ప్రార్థన చేయి. మోషేని దేవుడు వాడుకున్నాడు. మొట్టమొదటి ప్రభు వాడుకున్న కర్ర ఏంటంటే అద్భుతం చేయి కర్ర. రెండవది వాగ్దానపు కర్ర. నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకుండా నిలిచి ఉండి ప్రజలతో చెప్పాను. ఊరక నిలిచుండి మీరు చూడాలి. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయను. పెద్ద సముద్రం, ఎర్ర సముద్రం, ఈ కర్ర పట్టుకుని నువ్వు అక్కడ నిలబడు, నా పక్షంగా ప్రార్థన చేయి, నా పక్షంగా గొప్ప కార్యం చేయని ఆ యొక్క సముద్రం దగ్గర నిలబడినప్పుడు 2 పాయలు అయిపోతూ ఉన్నాయి. ప్రజలు 6 నెలల్లో నడిచారనే విషయాన్ని జ్ఞాపం చేశా. నిర్గమాకాండం 15వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులు సముద్రం దిగ్గా యెహోవా వారి మీదకి సముద్ర జలములు మళ్లించెను. అయితే ఇశ్రాయేలు సముద్ర మధ్యను 6 నెలలను నడిచిరి. ఎప్పుడైతే ఈ కర్రం పట్టుకుని మోషే ఆ ఎర్ర సముద్రం ప్రార్థన చేస్తున్నాడో 2 పాయలు అయిపోయినాయి. అద్భుత కార్యం చేసిన వాడు నా దేవుడు అనే విషయాన్ని సాక్ష్యం చెబుతూ ఉన్నాం. మెరికలు చేసిన వాడు దేవుడు. మోషే కర్రతోటి దేవుడు ఏదైతే అద్భుతాలు చేస్తున్నాడో, వాగ్దానాన్ని స్థిరపరిచాడో, వాగ్దానం నిలిపాడో, ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13 నుంచి చూసినట్లయితే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీకు ఊరకే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మీరెన్నడూ చూడరు. మీ యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. యుద్ధము చేసేవాడు దేవుడు. మానవ జీవితాల్లో మనం అంతా కూడా ప్రార్థన చేయవలసిన వారమి. చాలామంది ఈ దినాల్లో ఆఫీసులో కానివ్వండి, లేకపోతే ఇంటిలో కానివ్వండి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అయా పక్షంగా యుద్ధం చేయి, మా పక్షంగా మాట్లాడు, దేవా మా పక్షంగా నీవు తప్ప ఇంకెవరున్నారో మా పక్షంగా నువ్వు మాట్లాడని మనం ప్రాధేయపడుతూ ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయాగ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చూస్తే, నేను అరణ్యంలో త్రోవగలు చేస్తున్నాను, ఎడారుల్లో నదులు పారు చేస్తున్నాను. వాగ్దానము ఈ కర్ర ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆ కర్ర ద్వారా దేవుడు అద్భుత కార్యం చేశాడు అనే విషయాన్ని గమనించాలి. వాగ్దానపు కర్ర చేతిలో పట్టుకున్నప్పుడు అద్భుతం జరిగింది. ఎందుకంటే 2 పాయలు అయిపోయినాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా 15వ అధ్యాయం చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం చదివితే దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన అనుభవాలు పొందుతూ ఇశ్రాయేలు అందరూ కూడా ఈ పాలు తేనె ప్రవీణ దేశంలో వెళ్ళడానికి వారు ఉత్సాహాన్ని, సంతోషాన్ని, మరి ఆనందాన్ని వారు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయంతో కూడా వారు పొందిన ఆనందాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఆనందం ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు, మోషే ద్వారా దేవుడు బలపరిచిన కార్యాలు. ఒకటి అద్భుత కార్యము, రెండవది వాగ్దాన కార్యము. నేను అనుకుంటున్నాను, దేవుని ప్రజలు ఎవరైతే ఉంటున్నారో వారికి ఎలాంటి హాని జరగదనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తని చెప్పడానికి కారణం ఏంటంటే, దానియేలు, మేషక, అబేద్నెగోలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు వారు ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ రాజు చెబుతున్నాడు, అయ్యా ఇంకా 7 అంతులు మీరు అగ్ని చేయాలి, 7 అంతులకు మంట పుట్టించాలంటే వారు అన్నారు ఏం భయపడలేదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, ఎంత వేడి చేసినా, ఎంత వేడిమి పుట్టించినా సరే వారు ముగ్గురు అన్నారు మమ్మల్ని పడవేయండి,
మేము దేవుని కొరకు ప్రార్థన చేసేవారిమి, దేవుని కొరకు సాహసం చేసేవారిమి. వారు చుట్టూ ఇంకో వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే వారు ముగ్గురు కూడా ఆ యొక్క అగ్నిగుండంలో తిరుగుతున్నా కానీ ఇంకో వ్యక్తి ఉన్నారు. వారంటే దేవుడు అనే విషయాన్ని గమనించాలి. ఆ రాజు అన్నాడు, అయ్యా నేను ముగ్గురు వ్యక్తులు వేశాను కానీ 4వ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. అదేంటే దేవుడు అనే విషయాన్ని గమనించాలి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 26 నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే ఈ మాటలు కనిపిస్తున్నాయి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీద వారికి రథం మీదకును రౌతుల మీదకు నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక జలముతో తిరిగి పొల్లెను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. నీరు తిరిగి వచ్చి ఆ రథంలో రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చి ఫరో యొక్క సర్వస్వాలను కప్పివేశాను. ఇకన్నిటిని ఐగుప్తులు చూడలేదు. ఇశ్రాయేలు కూడా ఒడ్డుకు వచ్చేసారు. ఎందుకంటే వారు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, 6 నెలలు నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రంలో దేవుడు చేసిన అద్భుత కార్యం మనం చూస్తూ ఉన్నాం. 3వ చూసినైతే ప్రార్థనను కర్ర, ప్రార్థననే కర్ర. నిర్గమాకాండం 17వ అధ్యాయము ఇది నాన్న చదవబడిన దేవుని వాక్యం గమనించినైతే ప్రార్థననే కర్రను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినైతే 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక యుద్ధం జరుగుతుంది. అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఆ కర్రను పట్టుకుని కొండ శిఖరానికి వెళ్ళాలి. మోషే, అక్కడ నువ్వు ఏదైతే చూపిస్తున్నావో, ఏదైతే కొండ పైన ఆ యొక్క కర్రను చూపిస్తున్నావో వారు యుద్ధంలో గెలుస్తున్నారు ఇశ్రాయేలు. ఎవరైతే కర్ర దింపుతున్నావో అమాలేకులు గెలుస్తున్నారు. చూసారా తేడా? చూసారా? మోషే అలసిపోయాడు. ఎంతసేపు పట్టుకోవాలి కర్ర? ఎంతసేపు పట్టుకోవాలి? ఇక్కడ ప్రధానమైన కార్యం ఏంటంటే యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. కింద దేవుని ప్రజలు యుద్ధం చేస్తున్నాడు, అమాలేకులు యుద్ధం చేస్తున్నారు. దేవుని ప్రజలని ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఆ కర్రను చూపించినప్పుడు యుద్ధము ఆగిపోతూ ఉంది. చదువుదాం. 17వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులు ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్ర చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరాను వారు కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. యుద్ధం యెహోవాది. ఈ కర్ర చూపించినప్పుడు, ఎత్తు చూపించినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఆయన అలిసిపోయి ఈ కర్రను ఎత్తలేక అలిసిపోతున్నప్పుడు మళ్ళీ దించినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. దేవుడు చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు. దేవునంటే ప్రార్థన కర్ర. నీ జీవితంలో ప్రార్థన కావాలి, నా జీవితంలో ప్రార్థన కావాలి. ఎవరి కుటుంబ జీవితాల్లో ప్రార్థన ఉండేదో ఆ ప్రార్థన జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తున్న విషయాన్ని గమనించాలి. వారితో అంటున్నాడు దేవుడు. అప్పుడు యెహోవా మోషేతో 14 వచ్చును ఇట్లా, నేను అమాలేకులను పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదను కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువ వినిపించను. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దాని యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకులు తమ చేతను యెహోవా సింహాసనమును విరోధం ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులతో తరతరం వరకు యుద్ధమనెను. నిస్సి అని పేరు పెట్టారు. నిస్సి అనగా ధ్వజము. ఫుట్నోట్లో ఉంటుంది. నిస్సి అనగా ధ్వజము. దేవా, నీ ధ్వజాన్ని మేము ఎత్తుగా ఉన్నాం అనగా దేవుని కార్యం చేయడానికి, నిబంధన చేసుకోవడానికి, దేవుని యొక్క స్థిరమైన విశ్వాస జీవితాన్ని జరుపుకోవడానికి మేము ఉంటూ ఉన్నాం. బహుశా మోషే దేవుని యొక్క సన్నిధి కోరుకుంటూ ఉన్నాడు. మోషే కాదు, యెహోషువ ఉన్నాడు. వారితో పాటు ఇంకిద్దరు వ్యక్తులు ఉన్నారు.
ప్రార్థనని కర్ర చూపిస్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తున్నా. 4వ చూసినట్లయితే నీటిని తెచ్చు కర్ర. నిర్గమాకాండము 17:5 చూసినట్లయితే, యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. చాలండి, ఇశ్రాయేలు పెద్దలతోటి, విశ్వాసాలతోటి కాదు, సంఘస్థులు చెప్పలేదండి. పెద్దలు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో, ఎవరైతే శిరస్సు భారంతో సంఘాన్ని నడిపిస్తూ ఉంటారో, ఎవరైతే కాపర్లుగా ఉంటారో, కాపర్లు సహకరిస్తారో వారిని తీసుకుని నువ్వు వెళ్ళి నీ చూపించే ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీవు బండ కొట్టగా ప్రజలు తాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరని మోషేతో సెలవీగా. మోషే అట్లు చేశాను. హోరేబులోని బండ మీద, హోరేబు అనే బండ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇదేదో అద్భుత కార్యం జరుగుతుంది. రాయిలో నుంచి నీళ్లు రావటం, పెద్ద రాయి అది. ఆ రాయి ఎవరంటే యేసుక్రీస్తు వారు, నువ్వు నేను కాదు. ఆ రాయి ఎవరంటే యేసుక్రీస్తు వారు. 1 కొరింథీ 10:4 చూస్తున్నట్టయితే ఆ బండ ఎవరంటే క్రీస్తే. ఆ బండ ఎవరంటే క్రీస్తే. 1 కొరింథీ 10:4 చూసినట్లయితే, 1 కొరింథీ 10:4 అని, అందరూ మోషే బట్టి మేఘములను సముద్రమును బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధం ఒక ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానం చేసిరి. ఏలనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చదువుదామండి, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఎందుకంటే జీవజల ఊటైన యేసుక్రీస్తు వారు, జీవజలాన్ని ఇచ్చే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుని పాలు ప్రవీణ దేశానికి వచ్చినప్పుడు వారి కరుభారములో, నష్టాల్లో దేవుడు వారికి అండగా ఉన్నాడు. కాబట్టి జీవజలాన్ని ఇవ్వాలని ఆయన చూస్తూ ఉన్నాడు. బండలో నుంచి నీళ్ళు రావటం, బండలో నుంచి నీళ్ళు రావటం. మన విశ్వాస జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. మన హృదయ వాంఛనను దేవుడు స్థిరపరుస్తున్నాడు. మన హృదయంలో ఉన్న నీ జీవ జల ఊటైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఆయన దాహం ఇవ్వటానికి లోకానికి వచ్చాడనే విషయాన్ని గమనించాలి. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నప్పుడు వారు క్రీస్తు అనుభవాన్ని పొందారు. ఆ క్రీస్తు అనుభవాన్ని పొందినప్పుడే వారికి చెబుతున్నాడు, ఆ బండ క్రీస్తే. ఆ బండ లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారే. ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేసిన ఆ బండ యేసుక్రీస్తు వారి విషయాన్ని జ్ఞాపం చేస్తుంది అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ. అందరూ ఆత్మ సౌందర్య మందిరంగా ఉన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన పానీయాన్ని భుజించారు, ఆహారం తిన్నారు, ఇవన్నీ కూడా తాగారు. అన్ని కూడా ఏలైనగా తమ్మును వెంబడించి ఆత్మ సంబంధమైన పానీయాన్ని వారు తాగారని విషయాన్ని జ్ఞాపం చేస్తుంది. అంతేకాకుండా వారికి పెట్టారు పేరు 2 విషయాలు. 7వ చూసినైతే 17వ అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదం బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాకు శోధించడం బట్టి అతను ఆ చోటుకి మస్పా మరియు మెరీబా. మస్పానగా పుట్టినోట్లో ఉంది శోధించడం. ఇశ్రాయేలు దేవుని శోధించారు. ఎలా శోధించారంటే, అయా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఐగుప్తు దేశం ఎందుకు తీసుకొచ్చావు, అక్కడ సవిచారులేని ఆహారము ఇక్కడ మాకు అందిస్తూ ఉన్నావు, ఏంటి బాధలేంది, ఈ కష్టాలేనా అంటే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. మోషే దేవుని మొరపెట్టమే. మనమైతే ఎదురు తిరిగి ఏదో ఒక నింద వేయటానికి, ఏదో ఒక మాట మాట్లాడడానికి మనం మానవులు కాబట్టి ఏదో ఒకటి అంటాం. కానీ మోషే అలాగంటలేదు. అనేక సార్లు నిందలు వచ్చినా, అనేక సార్లు భారం వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే దేవునికి మొరపెట్టాడు. కానీ ఎవరిని కూడా నిందించలేని విషయాన్ని మనం గమనించాలి. మోషే యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఈ ప్రజలు నేనేమి చేయదును, ఈ ప్రజలు నేనేం చేయాలి అంటున్నాడు. కానీ యయా వీరు ద్రోహులు, లేకపోతే వీరు చాలా విచారకర విషయం ఏంటంటే నా మీద తిరుగుబాటు చేస్తున్నారని ఎప్పుడు కూడా ఆయన అనలేదు.
ఎప్పుడు అనలేదు. దేవుని తీర్పు గురించి మాట్లాడుతుంది. 5వ చూసినట్లయితే తీర్పు ఉంటూ ఉంది. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే దేవుని తీర్పు తీర్చుకరా 8వ వచనం అని. సంఖ్యాకాండము 20వ అధ్యాయము చాలండి. 20వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఆయన అన్నాడు, ఆ బండతో మాట్లాడము. ఎందుకు మాట్లాడాలంటే అక్కడ కూడా ప్రజలు మరి తిరస్కరిస్తూ ఉన్నారు. నీళ్ళు లేవు, దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించాలని చూస్తున్నారు, కానీ వారికి నీళ్ళు లేవు. అప్పుడు అంటున్నాడు, నీవు ఈ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరోను ఈ సమాజం పోగు చేసి వారి కన్నీళ్ళుచా ఈ బండతో మాట్లాడి అది నీళ్ళిచ్చును. బండతో కొట్టమన్నాడు. చివరిగా ఏమన్నాడంటే బండతో మాట్లాడు అనగా మొదటి కర్ర నేల మీద పడవేసినప్పుడు పాము అయింది. రెండవదిగా చూసినట్లయితే యుద్ధము చేయగా చేతులు పెట్టుకుని యుద్ధం చేసినప్పుడు అమాలేకులు ఓడిపోయారు, ఇశ్రాయేలు గెలిచారు. బండను కొట్టగా దేవుడు నీళ్ళిచ్చాడు. బండతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీళ్ళిస్తున్నాడు. ఎందుకంటే తీర్పు తీర్చు కర్రగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ శాస్త్రారా, మోషే దేవునికి ఎలాగైతే మొరపెట్టాడు, మనం కూడా దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. ఇది నాకు చదవబడిన స్వాత పాఠం గమనించినట్లయితే మత్తయి స్వాత 14వ అధ్యాయంలో చక్కని మాటలు మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు వారు ప్రజలందరూ కూడా తృప్తికర ఆహారం భుజించిన తర్వాత ఇంచుమించు 5,000 మంది పురుషులు ఆయన మీటింగ్కి ఆ గ్యాదరింగ్ వచ్చినప్పుడు వారందరూ పంపివేసి ఆయన ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. చూడండి, 23వ వచనం చూసినట్లయితే ఆయన జనాసమూహం పంపివేసి ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలం పైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి దోణి దరికి దూరంగా ఉండి గాలి ఎదురైన అలల చేత కొట్టబడుచుండెను. అలల చేత కొట్టబడుచుండెను. వారికి తెలియదు యేసుక్రీస్తు వారు ఈ రూట్ను వస్తున్నాడు, యేసుక్రీస్తు వారు ఈ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నట్టు వారికి తెలియదు. వారి యొక్క ఆలోచన ఏంటంటే ఈ సముద్రం మీద ప్రయాణం చేయాలి, అద్దరికి చేరాలి అనే ఆలోచన. ఈ శ్రమకాలంలో చిన్న ప్రకాష్ గారు ఒక మంచి పాట పాడారు, నాకు చాలా గుర్తొస్తుంది. వేమయ్య గారు పాడితే బాగుంటుంది ఆ పాట ఇప్పుడే. ఆదరి చేరే దారే కనరాదే సంధ్య వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటులై మోగే. ఆదరి చేరే దారే కనరాదే సంధ్య వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటిలై మోగే. హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా. ఆదరి చేరే దారే కనరాదే సంధ్య వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటులై మోగే. సుడిగాలిలేమో వీచెను, అలలేమో పైకి లేచెను. సుడిగాలిలేమో వీచెను, అలలేమో పైకి లేచెను. ఆశలన్నీ అడుగంటి పోయేను, నా జీవితమే చేజారిపోయేను. ఆశలన్నీ అడుగంటి పోయేను, నా జీవితమే చేజారిపోయేను. ఆదరి చేరే దారే కనరాదే సంధ్య వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటులై మ్రోగే.
హైలెసా హైలో హైలెసా హైలెసా హైలో హైలెసా. యేసుక్రీస్తు వారు వస్తున్నారని వారికి తెలియదు. వీరైతే చక్కగా ఈ పడవలో ప్రయాణం చేస్తూ అద్దరికి వెళ్ళాలి అని చాలా ఆతృతగా పడవ నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన నడుచుకుంటూ సముద్రం మీద వస్తున్నారు. గన్నేసర స్థిరంలో అనేక సార్లు పేతురు, యోహాను, ఆంద్రేయ శిష్యులందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలను, ఈత వేసుకుంటూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. చేపలు పట్టుకోవడానికి అనేక సార్లు ఉపద్రవం వచ్చినా, కష్టం వచ్చినా సరే సముద్రంలో ఈత వేసుకోవడానికి వారు ప్రయాణం చేశారు. కానీ ఎప్పుడు కూడా నడవలేదు. యేసుక్రీస్తు నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నేను కూడా నడవాలి, నడవడానికి ఆస్కారం ఉంది. ప్రభువు అన్నాడు, వెంటనే రా పేతురు, నువ్వు కూడా నడువు, ఈ యొక్క సముద్రం మీద నడువు అంటే చాలా ధైర్యంగా పేతురు నడవడానికి ప్రోత్సాహం చేశాడు. కింద నీళ్ళు చూశాడు, గాలి వస్తుంది. గాలి వస్తున్నప్పుడు చూసి అనుకున్నాడు ఇది ప్రమాదకరమైంది. యేసయ్య ఉన్నాడు విషయాన్ని మర్చిపోయాడు. కొన్నిసార్లు యేసయ్య ఉన్న మన చోటు కూడా మనం భయపేస్తుంది. కొన్నిసార్లు ఆటుపోట్లు వస్తేమో, లేదా తుఫాను కాలుజలు వస్తేమో, ఈ సాగర తీరంలో ఉలెత్తి చూస్తున్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ప్రేమసరా, భయం అక్కర్లేదు. యేసుక్రీస్తు వారు ఉన్న చోట విజయం ఉన్నది కానీ, యేసుక్రీస్తు వారు ఉన్న చోట ఉత్సాహం ఉన్నది కానీ, యేసుక్రీస్తు వారు ఉన్న చోట సాహసం ఉన్నది కానీ, ఎలాంటి భయము మనం చెందాల్సిన పని లేదు. 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు, ఆయన సముద్రం మీద నడుచుకున్న శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పి భయపడారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే. శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే. శిష్యులకు ధైర్యం వచ్చిందేమంటే యేసయ్య వచ్చాడు అనే ఆతృతగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే పేతురు అన్నాడు, అయ్యా నేను నడుస్తాను. పేతురు ఎప్పుడు కూడా తొందర కదా, తెలుసు అందరికీ. పేతురు అందరు కూడా తొందరే, చాలా తొందరపడి మాట్లాడేవాడు, ఇసుకలాగా జారిపోతూ ఉంటాడు. అయినా సరే ఈ సమయంలో యేసుతో నడవాలని ఆలోచన చేశాడు. నడుస్తూ ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆయన సముద్రం చూశాడు. తర్వాత గాలిని చూసి చిన్నగా వెళ్ళిపోతూ ఉన్నాడు నీటిలో. మునిగిపోవటానికి గాలిని చూసి భయపడి మునిగిపోసాయను. వెంటనే చెయ్యి ఎత్తి యేసుక్రీస్తు వారు అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడితివి? ప్రేమ విశ్వాసులారా, భయము, సందేహం అనేది మానవ జీవితాలు ఎప్పుడు ఉండేది. సముద్రంలో రాత్రి వేళ 4వ జామున యేసుక్రీస్తు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే వారు అనుకున్నారు ఏదో భూతము, దయ్యం అనుకున్నారు. కానీ యేసు స్వామి నడుస్తున్న విషయాన్ని ఆలోచన చేస్తున్నారు. ధైర్యం తెచ్చుకోవాలి, నేనే భయపడకుడి. ఇది 2వసారి జరిగిన సంఘటన. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23వ వచనం చూసినట్లయితే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆ శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అల్లచేత కప్పబడిన అప్పుడు ఆయన నిద్రించునుగా వారి ఎందుకు వచ్చి, ప్రభువా నశించబోతున్నాం, బరభక్షించమని ఆయన చెప్పాను. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? నేను ఉన్నాను, నేను దేవుడును, నేను నిజమైన రక్షకును, మిమ్మల్ని రక్షించేవాడు నేనే. నేనున్నప్పుడు కూడా మీరు భయపడుతున్నారంటే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా. 2వసారి ఖండిస్తూ ఉన్నాడు ప్రభు. మన జీవితంలో విశ్వాసం ఉంది, మన జీవితంలో స్థిరమైన విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసం ఏంటంటే భయము, తర్వాత సందేహంతో కూడి ఉంది. చీకటి రూపంలో యేసుక్రీస్తుని చూడలేకపోయారు. కానీ యేసుక్రీస్తుని చూసిన తర్వాత వారి జీవితం మారిపోతున్న. ప్రభువా మేము నశించిపోతున్నాం. ప్రభు ఉన్నప్పుడు మనకి సంతోషం, ప్రభు ఉన్నప్పుడు మన జీవితాల్లో ఉత్సాహము, ప్రభు ఉన్నప్పుడు మన జీవితాల్లో ఏ కార్యం చేయవచ్చు. యేసుక్రీస్తు వారు జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చా.
అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడితివి? నేను దేవుడును, నేనే నిజమైన దేవుడును కాబట్టి నువ్వెందుకు సందేహపడతావని ప్రభు పేతురుని అడుగుతూ ఉన్నాడు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణికెను. అప్పటి వరకు తుఫాను ఆలోచనలో యేసుక్రీస్తు వారు కూడా చూస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన దోణి ఎక్కాడో నిమ్మలమాయను సముద్రము. నీ జీవితంలో యేసుక్రీస్తు వారు నిన్ను ఆహ్వానించుకుంటే, నీ కుటుంబాన్ని ఆహ్వానించే, నీ కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు ఇస్తాడనే విషయాన్ని ఈ వాగ్దానం ద్వారా నింపుతూ ఉన్నాడు. ప్రభు సన్నిధిని కోరుకోవాలి. మన సందేహాలు ఉన్నాయి, మనకి భయమో ఆందోళన ఉంది, అపనమ్మకం ఉంది. ఆరాధనకు వెళ్తే ఏమైద్దో, ఆరాధనలో నేను పాల్గొంటే ఏమైద్దో ఈ దినము. నేను ఉదయాన్నే ఆటో అతను ఫోన్ చేసి అయ్యా మరి టయానికి రావాలి కదంటే ఆయన అన్నాడు వర్షం వస్తుందండి అన్నాడు. వర్షం వస్తే నేను ఇక్కడ రావాలి సర్వీస్కి. ఆయనైతే వర్షం వస్తుంది అన్నాడు, కానీ నేను సర్వీస్కి రావాలి. అయ్యా వర్షం వచ్చినా ఏదో వచ్చినా సరే నేను సర్వీస్కి రావాలి. నేను 7 గంటలకు చర్చిలో ఉండాలి. ఆ వర్షంలోనే ఆయన వచ్చాడు. మాట చెప్పాను, అయ్యా ఈరోజు అదే వాక్యం చెప్పబోతున్నా, నేను అదే వాక్యం చెప్పబోతున్నా. కాబట్టి అల్ప విశ్వాసంతో ఉండవద్దు. ఎందుకంటే ఆయన కూడా దేవుని నామమున పెట్టే మా ఆటో డ్రైవరు చాలా మంచి వ్యక్తి. నేను అతను చెప్పా, మంచి విశ్వాసం కలిగిన జీవితం, నేను వెళ్ళాలి, దేవుని వాక్యం ప్రకటించాలి, ఈరోజు ఆరాధనలో పాల్గొనాలంటే ఆయన వెంటనే ఆ తడిచిన ఆ బట్టలతో వచ్చాడు. వెంటనే వచ్చినప్పుడు నేను సంతోషించున్నా. దేవుడు అద్భుత కార్యము ఆశ్చర్యకార్యం చేసేవాడు. మన సందేహాల్ని నివృత్తి చేస్తాడు. మన సందేశాలని ఏదైతే ఉన్నాయో వాటిని బలపరిచేవాడు దేవుడు. మన భయాన్ని బయలుపరిచేవాడు, మన సందేహాన్ని దేవుడు స్థిరపరిచేవాడు. కాబట్టి దేవుని కొరకు మనం సాక్షిగా ఉండాలి, దేవుని కొరకు మనం జీవించాలి. పేతురు అన్ని విషయాలు చూసిన తర్వాత, అయ్యా నువ్వు ఉన్నట్లయితే నా ధైర్యము, నువ్వు ఉన్నట్లే నాకు అభయము, నువ్వుంటే ఈ యొక్క భయము ఆందోళన అంతా కూడా పోయింది ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఆయన ఆహ్వానించుకున్నాడు. చాలాసార్లు నీటిలో లేకపోతే చాలాసార్లు ఈ ప్రమాద అంచు వరకు వెళ్ళి మనం బయటకు వచ్చిన వారిమి. చాలాసార్లు నీటి అనే ఆ యొక్క ప్రవాహంలో లేకపోతే నీటి అనే ఆ యొక్క విపత్కర విషయాల నుంచి మనం చాలామంది బయటకు వచ్చిన వారిమి. నీ చేతిలో దేవుని హస్తం ఉంది, దేవుని హస్తంలో నువ్వు ఉన్నావు. ఆయన నీ చేతిలో చెక్కబడిన వాడు. నిన్ను ఆయన చెక్కున్నాడు కాబట్టి నువ్వు ఆయన బిడ్డవు, ఆయన రక్షించుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నేను చేయి క్రియలు నా యందు విశ్వాసించు వారిని చేయను. ఈ సూచికాయలు మోషే కాదు, యేసుక్రీస్తు వారే కాదు, లేకపోతే పేతురే కాదు, నువ్వు కూడా చేస్తావు, నేను చేస్తాను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 14:12 చూస్తే, నేను చేయి క్రియలు నా విశ్వాసించువాడు అందరూ కూడా చేస్తారు. ఎందుకంటే సంఘంలో ఉన్న విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సంఘ కాపులు కావచ్చు, ఎవరైనా సరే నా విశ్వాసించువాడు ఈ అద్భుత కార్యం చేయను. పేతురు అంటున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత తన పత్రికలు రాస్తూ ఆయన అంటున్నాడు, 1 పేతురు పత్రిక 5:7-9 విశ్వాసమందు స్థిరులై ఉండాలి, విశ్వాసమందు స్థిరులై ఎదురు చూడాలి, యేసుక్రీస్తు వారు చేసే కార్యాలని ఎదురు చూడాలి, యేసుక్రీస్తు వారు చేసే అద్భుత కార్యాన్ని ఎదురు చూడాలి. నీవు నేను కూడా క్రీస్తు కొరకు మనం పునరంకితం చేయాలి, క్రీస్తు కొరకు మనం నిలబడాలి, క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తే తన పనిని జరిగిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. అపోస్తలుడు పౌలు అయితే జైల్లో ఉంటున్నాడు. ఆయన జైల్లో వేశారు. ఆయన జైల్లో వేసినప్పుడు వీరందరూ కూడా తీర్మానం చేస్తున్నారు. ఫెలిక్స్ అయితే ఏదో లాభం కోసం ఈ అపోస్తలుడు పౌలు దేవుని యొక్క స్వార్థ పరిచయం చేస్తున్నాడని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాడు. భార్య వీరందరూ కూడా క్రీస్తు విశ్వాసం ఉంచి, అయ్యా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చా. డబ్బు కాదు ముఖ్యం, దేవుని వాక్యం ముఖ్యం, దేవుని సేవకులు ముఖ్యం, దేవునికి పరిచర్య ముఖ్యం. ఈ పరిచర్య భారాన్ని కలిగిన
మరి పౌలు యొక్క సేవను పునరంకితం చేద్దామనే విషయాన్ని ఫెలిక్స్ వారందరూ కూడా పూనుకున్న విషయాన్ని మనం గమనించాలి. ఉదయ కాలంలో దేవుని కోసం సాక్ష్యం చేద్దాం. మరి రేపటి దినాన చేయబోచిన గొప్ప కార్యాలు, మన భారతదేశము 75వ సంవత్సరం మరి ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. లాస్ట్ ఇయర్ అయితే ఇదే దినము మనకు ఆదివారం వచ్చింది. అది నాకు చాలా సంతోషంగా మనం జరుపుకున్నాం. కాబట్టి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు, సంఘపరంగా చేసే కార్యక్రమాలు రేపటి దిన అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ భారతదేశం పుట్టినందుకు, భారతదేశం ఉన్నందుకు, భారతదేశ ఈ యొక్క సంస్కృతిని మనం అలవర్చుకోవడానికి దేవుడు మనకిచ్చాడు. నేను భారతీయుడిని అనుకున్న అందరం కూడా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలి. నేను భారతీయుడిని, భారతదేశంలో పుట్టాను, నా జాతి, నా యొక్క తల్లి ఈ భారతదేశంలో ఉందనే విషయాన్ని మనం ఎరుగై ఉండాలి. భారతదేశం కొరకు సాహసం చేయాలి, భారతదేశం కొరకు నిలబడటానికి, భారతదేశం కొరకు త్యాగం చేయడానికి. మన కొరకు చాలామంది మిలిటరీ వారు తన యొక్క ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు. ఒకసారి వారిని జ్ఞాపం చేసుకోవాలి. మన కోసమే చాలామంది బౌండరీలో ఉంటూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు, మంచులో తాతలాడుతున్నారు, వర్షాన్ని తడుస్తూ ఉన్నారు. మనమైతే ఇది నాన్న హ్యాపీగా ఉన్నాం. వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మిలిటరీ వారి కోసం, నేవీ వారి కోసం, ఎయిర్ ఫోర్స్ వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు అంతా కూడా 75 సంవత్సరాలు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం దేవుడు మనం జరుపుకోవడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. కాబట్టి అందరం భారతీయులమే, అందరం కూడా విశ్వాసమే, దేవుని ప్రజలుగా ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్ని పొడిగించుకోవడానికి, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయం తలంపులు కావు నడిపించునుగాక. ఆమేన్.